42% కోటా అమలుపై స్పందించని సీఎం అంటూ కూడా చూడొచ్చు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు సహా ఇతర స్థానిక సంస్థల ఎన్నికలు కథ మళ్ళీ మొదటికే వచ్చేసింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ హడావిడిగా అనాలోచిత నిర్ణయాలతో ఇప్పటివరకు బీసీలకు అమలవుతున్న రిజర్వేషన్లకే ఎసరు పెట్టింది. అందుకే కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటనే సాక్ష్యం. కుల గణన అంశం తమదేనని రాష్ట్రాలు నిర్వహించిన కొన్ని సర్వేలకు పారదర్శకత సాధికారత ఉండబోదని కేంద్ర ప్రభుత్వం తాజాగా తేల్చి చెప్పింది. కాంగ్రెస్ సర్కార్ తనకు అధికారం లేకపోయినా తెలంగాణలో ఇష్టానురీతిన తప్పుల తడకగా ఇంటింటికి సర్వే నిర్వహించడమే కాకుండా అసంబద్ధమైన గణాంకాలే ప్రామాణికంగా బీసీ రిజర్వేషన్ల బిల్లు తీసుకొచ్చింది. ఇప్పుడు కుల గణన చెల్లబోదని కేంద్రం చెప్పడంతో ఆ బిల్లును కేంద్రం ఆమోదించడం అసాధ్యం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. అయిపోయింది. ఏమున్నదక్కో ఏమున్నదక్క, బీసీలు అన్నారు, ఎస్సీలు అన్నారు, ఎస్టీలు అన్నారు, ఓసీలు అన్నారు, మైనార్టీలు అన్నారు. అయిపోయింది. ఏం లేదు, బీసీ కులగణన లేదు, ఏదీ లేదు. నేను చెప్తున్నా కదా, 42% రిజర్వేషన్లు లేవు, ఏ కోటా లేదు. నేను చెప్తున్నా ఏం లేదు. కేవలం ఇవన్నీ కూడా తాత్కాలిక ఉపశమనం. అంటే నిప్పుల మీద నీళ్లు చల్లుతాం చూడ, కొన్ని నీళ్ళు ఇట్లా చల్లుతాంగా సుక్కలు ఆ మాత్రానికి ఉపశమనమే. నేను చెప్తున్నా కదా, ఈ తెలంగాణలో శాశ్వత పరిష్కారాలు ఏవి కూడా వీళ్ళు కనిపెట్టరు. ఎందుకంటే వీళ్ళు దేనికి కనిపెట్టరో తెలుసు. వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉంటాయి భయ్. అవి వాళ్ళ అవసరాల కోసం అధికారంలోకి వచ్చారు, కానీ ప్రజల అవసరాలు తీర్చడానికి వచ్చారంటే అది జోకు. నేను చెప్తున్నా కదా, ప్రపంచంలో వింతలు అంటారు కదా, అలాంటి వింతలు ఈ వాస్తవాలు. మీకు వంట పట్టపోయినా రంజిత్ గిట్ల చెప్తుండేది, గిన గిట్ల మాట్లాడుతుండే, ఎట్ట మాట్టపోయినా బహిరంగమైన చర్చలే. నేను మైక్ ముంగడ చెప్తానా, మీరు మైక్ వెనక మాట్లాడతారు, అంతే. తెర వెనుక మీరు మాట్లాడుకుంటారు, నేను తెర ముంగడ. స్థానిక సంస్థలలో కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీలకు ఆ విధమైన రిజర్వేషన్లు లేవు. ఇప్పటి వరకు కేవలం ఆర్టికల్ 343D/6 ప్రకారం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారంగా రిజర్వేషన్లు కల్పిస్తూ వస్తున్నాయి. గతంలో లాటరీ పద్ధతిలో ర్యాండమ్గా ఎంపిక చేసే తదితర అశాస్త్రీయమైన పద్ధతులలో బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఉండగా ప్రతిసారి వాటిపై న్యాయ వివాదాలు తలెత్తడం పరిపాటిగా మారింది. బీసీలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లపై కర్ణాటకకు చెందిన కె కృష్ణమూర్తి, మహారాష్ట్రకు చెందిన వికాస్రావు గవాలి కేసులో సుప్రీంకోర్టు పలు సందర్భాలలో కూడా ఆదేశాలను పేరిట పలు మార్గదర్శకాలను జారీ చేసింది. అందులో మొదటి ప్రతిపాదనలో ఓబీసీల రిజర్వేషన్ల అమలు ఫలితాలపై అధ్యయనం చేసేందుకు పూర్తి స్థాయి రాజ్యాంగబద్ధమైన డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది. రెండవది జనాభా నిష్పత్తి అనుగుణంగా రిజర్వేషన్లు స్థిరీకరించాలి. మూడవది రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ ఓబీసీలను కలిపి మొత్తం 50% మేర మించకూడదు అంటూ వాటిని TTT అంటారు అని ఆ మార్గదర్శకాలు పాటించని ఏ రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయకూడదు అంటూ కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది. ఇప్పుడు చెప్పుర్రి ఏనుండొస్తాయండి 50% దాటకూడదు అని చెప్పింది. ఎట్లా చెప్పింది? పూర్తి స్థాయిలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మొత్తం 3 ఎస్సీ ఎస్టీ ఓబీసీ 3 కలిపితే కూడా 50% దాటద్దు అని చెప్పింది. మరి 3 కలిపితే మనకి 72-73% పోతున్నాయి. మరి ఏనుండి అవుతుందండి? ఇది రియాలిటీ అన్న. మీ తెర ముంగట చాలా మంది కపట నాటకాలు కపట బోధనలు చేస్తున్నారు. ఈ రాజకీయాలలో ఎట్లున్నారంటే పాపం వ్యభిచారం చేసేటోళ్ళైనా వాళ్ళ పుట్టకుట్టి కోసమో వాళ్ళ కుటుంబాల కోసం చేస్తారు. కానీ ఇక్కడ రాజకీయ వ్యభిచారం నడుస్తున్నది కదా. ఓడేమో బీసీ నినాదం అంటాడు, ఓ సన్నాసి ఎస్సీ, ఓలు ఎస్టీ, ఓలు బీసీ మైనార్టీ, ఓలు ఓసీ, ఇట్లా రకరకాలుగా ఆ పేరు పెట్టుకొని మాత్రమే బాగుపడతారు. కొన్ని మాత్రమే సక్సెస్ అయినరు. వర్గీకరణ విషయంలో మందకృష్ణ మాదిగన్న సక్సెస్ అయింది. పాపం అది నిరంతర చాలా సంవత్సరాల పోరాటం అనుకోండి. కొందరే సక్సెస్ అవుతారు. కొందరు మంచోళ్ళు ఉన్నారు, అందరూ అనట్లే. కొందరు మంచోళ్ళు ఉన్నారు, కొందరు బద్మాషిగాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇక చూసుకోరు, ఎస్సీ ఎస్టీ బీసీ కలిపితే 3 కలిపితే RRT అంటారు దీన్ని. ఈ 3 కలిపితేనే 50% రిజర్వేషన్లు దాటద్దు. మరి ఈరోజు 50% రిజర్వేషన్లకు సంబంధించి దాటుతుంది కదా. మరి దీని సంగతి ఏంది? ఏమన్నా ఉండొస్తాయి బీసీ రిజర్వేషన్లు 42%? ఇక నాకు చెప్పుర్రి, మీరు నాకు అర్థమవుతలేదు. 42% కోటా మీద మీరు అంటున్నారు కదా, ఎక్కడి నుండి వస్తాయి చెప్పురు? అంటే ఎస్సీ ఎస్టీలను తీసేద్దామా? RRT అంటే సుప్రీంకోర్టు ఈ భారతదేశ అత్యున్నతమైన న్యాయస్థానమే ఇచ్చింది కదా RRT అని. ఎస్సీ ఎస్టీ బీసీలకు కలిపితే 50% రిజర్వేషన్లు దాటద్దు అని చెప్పింది. మరి మీరు ఏమన్నా ఉండదు అంటే ఈ రాజకీయ నాయకులు ఓం భీం బిష్ అంటారా? లేకపోతే అదేంది వాడు ఉండేగా సీనుగాడు, వాడు అఘోరి సీనుగాడు, అఘోరి అని పేరు పెట్టుకున్నాడు వాడు, ఓం భీం బిష్ అన్నట్టుగా ఏమన్నా చేస్తారా? చెప్పురి. మరి తెలంగాణ ప్రాంత బిడ్డలని ఎప్పటికీ మోసం చేస్తాడే. ఈ మోసాల కింద పాపం వీళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో అనిపిస్తుంది. అంతే, ఇది వాస్తవం, ఇది రియాలిటీ అండి. నేను